తిరుపతి పట్టణంలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల కింద ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రకృతి వ్యవసాయదారులని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి గడిచిన 20 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి వారి యొక్క అనుభవాలని ప్రజలకందరికీ, కొత్త రైతులకి అందరూ కూడా అనుభవాలు పంచాలనేటువంటి ఉద్దేశంతో వేదిక ఏర్పాటు చేశాం. కాబట్టి ఇరు రాష్ట్రాల నుంచి ఈరోజు రైతులందరూ కూడా వచ్చి వారు ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా సాగిస్తున్నారు, అదేవిధంగా వారు పండించినటువంటి పంటలను వినియోగదారునికి ఏ విధంగా నేరుగా అందిస్తున్నారు, అటువంటి అనుభవాలని అందరికీ పంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వేదిక ఏర్పాటు చేశాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క వాతావరణ కాలుష్యం ఎక్కువైపోతా ఉంది. ఈ యొక్క రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఈ యొక్క గోవుని ఆధారం చేసుకుని, ఆ యొక్క పేడ పంచతాన్ని ఆధారం చేసుకుని భూమాత ఆరోగ్యాన్ని కాపాడడానికి అందరూ అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ వేదిక ఏర్పడింది. కాబట్టి ఈరోజు రసాయనిక ఎరువులు తగ్గించి ఆవు నుంచి వచ్చేటువంటి పేడ పంచతంతోనే సుభాష్ పాలేకర్ గారు సూచించినటువంటి అనేక పద్ధతులు, అంటే జీవామృతము, ఖనిజామృతము, బీజామృతము, ఈ విధానాల ద్వారానే